హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. పాపం అనాథ ముద్రగడ రెడ్డి వెంటిలేటర్పై ఉన్నాడు. వైసీపీ కాపు నాయకులు కాపుల్ని నెత్తి పెట్టుకు చూసుకుంటామని మొన్న ఒక కాపు ఆత్మీయ సమావేశం పెట్టారు. మరి వాళ్ళు కాపుల్ని నెత్తి పెట్టుకుంటామని ప్రకటించారు కదా. కానీ వైసీపీకి పార్టీకి వీర విధేయుడైన ముద్రగడను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పాప అతను వెంటిలేటర్ మీద దగ్గర 10 రోజులు అయిపోయింది. ముందు యశోద హాస్పిటల్లో ఉన్నాడన్న, తర్వాత అక్కడ ఖర్చు ఎక్కువైతే వేరే హాస్పిటల్ మార్చారట. అంటే ఆయన ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తుంది. మరి జగన్ రెడ్డి అడ్డగోలుగా వాడుకున్నాడు. అఫ్కోర్స్ అతను వాడుకుంటే ముద్రగడ పద్మనాభం బుద్ధి ఏమైందంటే మనం ఏం చేయలేమండి. ముద్రగడ పద్మనాభం ఎందుకనో మెగా ఫ్యామిలీ చిరంజీవి మీద పగబట్టాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పగబట్టాడు. ఎందుకో ఏమిటో తెలియదు మనకి. ఆ వ్యక్తి ఆ పగతోటి కాపు జాతిని కాపుల్ని నాశనం చేశాడు ముద్రగడ పద్మనాభం రెడ్డి. అంటే అతను వెంటిలేటర్ మీద ఉన్నాడని నేను మాట్లాడలేదని, ఇది వాస్తవం. ఆ రోజే కానీ చిరంజీవి వెనకాతలు ముద్రగడ పద్మనాభం ఉండుంటే అప్పుడు ముద్రగడ పద్మనాభంకి కాస్త వాల్యూ ఉండేదండి. 2009లో ఖచ్చితంగా ఇంకొక 20-30 సీట్లు చిరంజీవి గెలిచేవాడు, చక్రం తిప్పేవాడండి. ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేది చిరంజీవికి. వీళ్ళందరికీ కూడా మంచి మంచి మంత్రిత్వ శాఖలు వచ్చాయి. కానీ ముద్రగడ పద్మనాభం ఆ కాంగ్రెస్ నమ్ముకున్నాడు, రాజశేఖర్ నమ్ముకున్నాడు, జగన్మోహన్ నమ్ముకున్నాడు. అతను నాశనం అయిపోక అక్కడ కాపులను కూడా నాశనం చేశాడండి. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకు చెప్తున్నా అంటే జగన్ ముద్రగడని గట్టిగా పట్టుకున్నాడు కదా, వాడుకున్నాడు కదా. ఇప్పుడు ఏమైంది? వదిలేశాడు అన్నా వద్దా? ఆయన వెంటిలేటర్ మీద చూసి పలకరించకుండా ఇక్కడ కూర్చొని సాయి కృష్ణ అనే రౌడీ గోండా చనిపోతే అతని మీద కుల రాజకీయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి. ఎందుకది? శవాల మీద రాజకీయాలు ఏంటి జగన్ నీకు? బతికున్న మనిషి వెంటిలేటర్ మీద ఉన్నాడు ముద్రగడ పద్మనాభం. నీకోసం ఎన్నో ఉద్యమాలు చేశాడే, కాపు రిజర్వేషన్ ఉద్యమం చేశాడే, పిచ్చోడ్లాగా తన్నులు తిన్నాడే. తుని రైలు దుర్ఘటన విషయంలో ఆయన అంత ఇబ్బంది పడ్డాడు మానసికంగా. చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ నీకు తెలియవా? తెగ కౌలు చెప్తావు కదా. ఇప్పుడు పలకరించడం మనసు ఒప్పట్లేదా? నీకు ఎందుకులే, నీకు శవాల మీదే రాజకీయం చేయాలి. నువ్వు బతికున్న వాళ్ళు పలకరించమని ఇంకొకసారి రుజువు చేశావు నువ్వు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత చేసిన ముద్రగడ పద్మనాభం మీద నీకు ప్రేమ లేదంటే అటువంటి జగన్కు కాపులపై ప్రేమ ఉందంటే కాపులు నమ్ముతారా? గుర్తుపెట్టుకోండి కాపు నాయకులారా. ఇటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం మీదే ఏమాత్రం కూడా తన యొక్క శ్రద్ధ చూపించకపోతే రేపొద్దు మీరు చెప్పినట్లు కాపులకి చేసేస్తాం, కమిటీలు వేసేస్తాం, తొక్క తోలు అంటున్నారు కదా. ఇవన్నీ జరిగేవేనా? కాపులకి న్యాయం చేస్తాడని కాపులు నమ్ముతారా? మీరు చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మీకు తెలుసు, మీరు కూడా ఆయన ఇంటి చుట్టూ తిరిగారు, మీరు ఓట్లు ఏమని అడుక్కున్నారు, అన్నీ చేశారు. ఆయన ఎంత కష్టపడ్డాడో మీకోసం మీకు తెలుసు. మరి జగన్మోహన్ పట్టించుకోలేదు, మరి మీకేమైంది? మీరు కాపు నాయకులు కదా, మీరేం పీకుతున్నారు? నేను కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమైనా కావచ్చు, మరి కాపు నాయకులు ఏం పీకుతున్నారు? వీళ్ళకి జగన్పై ప్రేమైనా కావచ్చు, లేక జగన్ అంటే భయమైన ఉండొచ్చు. ముద్రగడ రెడ్డిని పట్టించుకొని ఈ దరిద్ర కాపు నాయకులు రేపు సామాన్య కాపులకి న్యాయం చేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ యొక్క రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు ముద్రగడను వాడుకున్నారు. జగన్ కోసం ముద్రగడ చాలా ఇబ్బందులు పడ్డాడు, ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి పవన్ కళ్యాణ్ ఓడిస్తానని ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే గెలిస్తే నేను రెడ్డిగా పేరు మార్చుకుంటానని రెడ్డిగా పేరు మార్చుకొని అంత ఒబిడియంట్గా ఉన్నాడే జగన్మోహన్ రెడ్డికి. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ముద్రగడ పద్మనాభం పలకరించొద్దా?
చూడొద్దా? ఆయనకి ఆర్థికంగా సాయం చేయొద్దా? ఏమండి? అంత సాలిడ్గా జగన్కి పనిచేసిన ముద్రగడ పద్మనాభని వీళ్ళందరూ కలిసి, జగన్ కానివ్వండి, కాపు నాయకులు కానివ్వండి, దరిద్రులందరూ కలిసి కరివేపాకుల ఏరి అవతల పరిసరికి పాపం ఆయన్ని ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్న ఇంత ఇంత హీనంగా చూస్తారా ముద్రగడ పద్మనాభని? ఆయన మీకు చేశాడు కదా, మీరే చెప్పారు కదా చాలా చోట్ల, అంబటి రాంబాబు ఏం పీకుతున్నావు రే, పేరునాని ఎక్కడ తిన్నావు రే, గుడివాడ గుడ్డుగా ఎక్కడున్నావు, మీరు ఎక్కడ చచ్చారా మీరు కూసర కన్నా బాబు? ఏది ముద్రగా ఇంటి చుట్టూ తిరిగారు కదా కుక్కల్లాగాను, ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఆయన చూడరు మీరు? ఎందుకు ఆయన పట్టించుకోరు మీరు? మీకు మాత్రం ఒకటి తెలుసు, మీరు శవాలతో రాజకీయం చేస్తారు కానీ బ్రతికి ఉన్నవారికి ఏమీ చేయరని ఇంకొకసారి రుజువు అయింది. కాపులు ఇటువంటి నీచులు ఎప్పటికీ నమ్మరని, ఇక భవిష్యత్తులో కూడా నమ్మకూడదని, నమ్మవద్దని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ముద్రగడ పద్మనాభం గారు కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన ఎంత కాపులు ద్రోహం చేసిన ఒక వ్యక్తిగా ఆయన స్వార్థంతో చేశాడో, స్వార్థం లేకుండా చేశాడు, కానీ కాపుల కోసం, రిజర్వేషన్ కోసం ఉద్యమం చేసి నానా బాధలు పడ్డాడు. అది మాత్రం వాస్తవమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ విరమిస్తున్నాను. కాపు నాయకులారా, మీ యొక్క ఆత్మీయ సమావేశాలు తొంగలో తొక్కుకోండి, మీరు నాశనం అయిపోతారు. ముద్రగడ పద్మనాభం చూడడానికి తీరిక లేదంటే మీరు సామాన్య ప్రజలు ఏం చూస్తారని ఈ వీడియో ద్వారా కాపు ప్రజానీకానికి తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.